4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ అయితే ఇప్పట్లో ఉండవు. ఎందుకంటే హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ముందుగా JNTH 4-2 బీటెక్ రెగ్యులర్ సప్లీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా, 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ 4-2 బీ ఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTH 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత బీ ఫార్మసీ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. అయితే జనరల్గా వచ్చేసరికి పోయిన సంవత్సరం 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆగస్టులో కండక్ట్ చేయటం అయితే జరిగింది. అయితే ఈ మిగతా గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ గురించి కానివ్వండి, లేకపోతే ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి కానివ్వండి, వాటి గురించి మాట్లాడుకుంటూ మరి మీకు 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటాయి? 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ అయితే ఇప్పట్లో ఉండవు, పోయిన సంవత్సరంలా గనక అయినట్టయితే. ఎందుకంటే పోయిన సంవత్సరం ఆగస్టులో పెట్టారు, ఈసారి కూడా ఖచ్చితంగా ఆగస్టులో పెడతారు. దానికి కారణం ఏంట్రా అంటే ఈ 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, దీంతో పాటు బీ ఫార్మసీ రిజల్ట్స్ కూడా వస్తాయి అసలైతే. కానీ లేట్ చేశాడు కదా. పోయిన సంవత్సరం ఏమో బీ ఫార్మసీ ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత బీటెక్ రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్తో పాటు కొంతమంది పాస్ అవుతారు కదా, వాళ్ళందరూ కూడా ఈ PCCMM అప్లై చేసుకొని ఓడీల కోసం కూడా అప్లై చేసుకుంటారు. సో చాలా వరకు అక్కడ స్మూత్ పాస్డ్ అవుట్ అయిపోతారు. ఇక మిగిలిపోయిన వాళ్ళకి 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ పెడతారనమాట, బీ ఫార్మసీ రెండు కలిపి. ఎప్పుడు ఆగస్టులో పెడతారు. ఆగస్ట్ ఫస్ట్ వీకే అవుతుంది, నాకు తెలిసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అవుతుంది. అయితే మరి అలా చేయటం వల్ల మనకి స్టార్ మార్క్ పడుతుందా అంటే, నాకు తెలిసింది ఏంటంటే స్టార్ మార్క్ అనేది మీకు ఇప్పట్లో పడదు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 6 years తర్వాత పడుతుంది. మీరు దాని గురించి భయపడే పనిలా. అయితే ఈ బీ ఫార్మసీ రిజల్ట్స్ గురించి మాట్లాడబోయే ముందు ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయో చెప్పాను కదా. మరి 4-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, దాన్ని బట్టి బీ ఫార్మసీ కూడా చెప్తాను. సో పోల్ కండక్ట్ చేశాను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో. 4 ఆప్షన్స్ ఇచ్చేపట్లాగా: ఈజీ ఐ పాస్, టఫ్ బట్ ఐ పాస్, మీడియం, ఐ ఫెయిల్డ్. సో ఈజీ ఐ పాస్డ్ అని 58% మంది పోల్ చేశాడు, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 12% మంది పోల్ చేశారు, మీడియం అని 9% మంది పోల్ చేశారు, ఐ ఫెయిల్డ్ అని 21% మంది పోల్ చేశారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మనం అనుకున్నట్టు టఫ్గానే జరిగింది. మరీ అంత టఫ్ కాదులే, కానీ పోయిన సంవత్సరంతో పోల్చినట్టయితే, అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్టయితే, గత 3 సంవత్సరాలతో పోల్చినట్టయితే ఈసారి 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ కష్టంగానే జరిగింది, కానీ అంత కష్టంగా జరగల. గత 3 సంవత్సరాల్లో వచ్చేసరికి ఏంటంటే ఒకసారి క్లాస్ మొత్తం మీద ఒకళ్ళు పాస్ అవ్వటమో లేకపోతే మొత్తం ఫెయిల్ అవ్వటమో ఒక సబ్జెక్టు అది చేశారు. కానీ ఈసారి వచ్చేసరికి భిన్నంగా జరిగింది. మరి బీ ఫార్మసీ ఎలా ఉంటుంది? బీ ఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అయితే ఈజీగా ఉంటుందండి, దీంతో మీకు సంబంధం ఉండదు. ప్రతి సంవత్సరం కూడా బీ ఫార్మసీ పాస్డ్ అవుట్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటారు. మరి 4-2 బీ ఫార్మసీ అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటాయంటే వీళ్ళతో పాటే ఉంటాయి, బీటెక్ వాళ్ళతో పాటే. అయితే మరి బీ ఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? జూలై 6th కానీ అంతకన్నా ముందుకు కానీ మీకు బీ ఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ రోజు స్లాట్ ఖాళీ ఉండాలి. ఈ సాటర్డే అయితే రాకపోవచ్చు, ఎందుకంటే JNTUకి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. అవి కనుక రాకపోతే ఆమెను రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే మరి ఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగిందంటే ఖచ్చితంగానైతే ఈజీగానే జరుగుద్ది. ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఏంట్రా అంటే, మేము R18 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నాం, మళ్ళీ R16 నుంచి R18 రీఅడ్మిటెడ్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నాం. మరి మేము ఇప్పుడు పాస్ అయిపోయామండి, మాకు ఏ గ్రేస్ మార్క్స్తో పని లేదు, మరి మేము PCCMM తత్కాల్లో అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. మీరు తత్కాల్లో అప్లై చేస్తే ఎన్ని రోజుల్లో వస్తుందంటే PCCMM
2 రోజుల నుంచి వారం రోజులు, అంటే జనరల్గా 2 రోజుల్లోనే మీకు ఎక్కడైతే అడ్రస్ పెట్టారో మీ కాలేజ్ అయితే మీ కాలేజ్, జనరల్గా మీ కాలేజ్ వాళ్ళే తత్కాల్లో అప్లై చేస్తారు కాబట్టి మీ కాలేజీకి వచ్చేస్తుంది. మరి ఓడి వచ్చేసరికి వారం పట్టుద్ది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పాను స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అని, దాని రిజిస్ట్రేషన్ ఎలా, మొత్తం దానికి సంబంధించిన వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయండి, ఒక్కసారి చూసుకోండి. మీకు అంత డౌట్గా ఉంటే జేఎన్టీహెచ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అందుట్లో కూడా ఉంటుంది, ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నిన్న వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్ సంబంధించిన వీడియో చేశాను. ఐ కార్డులో కనిపిస్తూ ఉంటుంది, ఎండ్ కార్డులో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి అది ఫాలోఅప్ చేసుకోండి, చూసుకోండి, ఎందుకని మంచిది. అది ఫెయిల్ అయిన వాళ్ళైతే. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కువ శాతం నాకు తెలిసి అడ్వాన్స్డ్ సప్లీ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అందులో రెగ్యులర్ వాళ్ళైనా కావచ్చు, రీఅడ్మిటెడ్ వాళ్ళైనా కావచ్చు, బీఫార్మసీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాను. బీఫార్మసీ వాళ్ళకి కూడా దాంట్లో చెప్పానండి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్, ఎన్ని మార్క్స్ ఏంటని. నేను చెప్పేది ఒకటండి, మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు, లేకపోతే వీడియో అనేది 10 మందికి రీచ్ కాదు. ఓకేనా. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నానంటే 10 మంది, నేను నా ఛానల్ పేరు వచ్చేసరికి సర్చ్ కంటెంట్లో దొరికేదానికి మీకు తెలియదు కదా. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే కొత్తగా తెలిసే వాళ్ళకి మీరు షేర్ చేసి పబ్లిసిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఓకేనా. అది నేను మీకోసం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాను, కానీ నాకు రీచ్ అయితే పెరగట్లేదు. ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు జూలైలో ఉంటాయంట కదా సార్ 4 to బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై. 4 to బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై జూలైలో ఎలా పెడతారు? బీఫార్మసీ రిజల్ట్స్ రావాలి, వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వెంటనే ఇచ్చినా, ఇవన్నీ టైం టేబుల్స్, జంబ్లింగ్ సెంటర్స్ ఇవన్నీ చూసుకున్నా 1 రోజులు వ్యవధి పడుతుంది. అందుకే ఆగస్టులోనే కండక్ట్ చేస్తారు, ఎప్పుడూ జరిగే రివాజే ఇది. ఇంకా చాలామంది స్పెషల్ సప్లై గురించి అడుగుతున్నారు, దాని గురించి నేను వీడియో చేస్తాను. ఓకేనా. ఇంకేంటంటే ఇంకా ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే 4 to అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక వస్తాయి అన్నారు. అది తప్పండి. రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వస్తాయి. అది ఏంటంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు 6/18/2022 వాళ్ళది జరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈ గ్రేస్ మార్క్స్ అసలు ఇవ్వు, అసలు మీకు 6/18కి గ్రేస్ మార్క్స్ అప్పుడు ఇంక్లూడ్ చేశారు, వీళ్ళు ప్రొటెస్ట్లు చేయబట్టి చేశారు. అప్పుడు లేట్ అయింది కాబట్టి అప్పుడు ఇవ్వడానికి 9 మార్క్స్ 7 మార్క్స్ ఫస్ట్ అది రిలీజ్ అవడానికి 4 to బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై అయిన తర్వాత వచ్చింది. బీఫార్మసీ వాళ్ళకి అనుకోండి ఎన్నో గ్రేస్ మార్క్స్ చెప్పాను నేను. ఓకేనా. సో ఇది ఓవరాల్గా నాకు తెలిసి జేఎన్టీహెచ్ 4 to బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై అయినా కానివ్వండి, 4 to బీఫార్మసీ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయినా కానివ్వండి. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఎవరో కొన్ని నిరుత్సాహపడాల్సిన అవసరం, ఈ సంవత్సరం మీరందరూ పాస్ అవుట్ అయిపోతారు.